Hi students, in this video we shall discuss named reactions. Itard's reaction. Itard's reaction is nothing but it is a partial oxidation of aromatic methyl group, aromatic methyl ring or methyl group. Just okay, just aromatic ring with an attached methyl group. So, for example, converting toluene into aldehydes like benzaldehyde. So Itard reaction is generally broken into two parts. Okay, ఇది రెండు టూ పార్ట్స్ గా డివైడ్ అయిపోతుంది. ఫస్ట్ ఒక అన్స్టేబుల్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది, అన్స్టేబుల్ కాంప్లెక్స్. సో అన్స్టేబుల్ కాంప్లెక్స్ ని హైడ్రోలైసిస్ చేసినప్పుడు అది ఆల్డిహైడ్ గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది, అంటే బెంజాల్డిహైడ్. టోలిన్ కనుక తీసుకుంటే టోలిన్ నుంచి క్రోమైల్ క్లోరైడ్, కార్బన్ డైసల్ఫైడ్ అండ్ CCl4 లాంటి నాన్ పోలార్ సాల్వెంట్స్ సమక్షంలో రియాక్షన్ జరిపినప్పుడు ఏమవుతుందంటే ఒక అన్స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో దాన్ని హైడ్రోలైసిస్ చేసినప్పుడు పార్షియల్ ఆక్సిడేషన్ జరిగి అక్కడ ఆల్డిహైడ్, ఆ మిథైల్ గ్రూప్ కాస్త ఆల్డిహైడ్ గ్రూప్ గా కన్వర్ట్ అయిపోయి బెంజాల్డిహైడ్ గా మారుతుంది. సో ఇక్కడ ఇది ఇటార్డ్స్ రియాక్షన్. సో ఈ ఇటార్డ్స్ రియాక్షన్ జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. let us discuss write general reaction of Itard's reaction. So when toluene, so this is a CH3 group, so it is a toluene. So this is when this toluene is reacting in the presence of chromyl chloride, this is called chromyl chloride, in the presence of carbon disulfide or CCl4, okay, non-polar solvent. So that will be converted to an unstable complex HC, OCr, OH, Cl2, then OCr, OH, Cl2 ఈ రకంగా మారుతుంది. సో ఇది అన్స్టేబుల్, ఇది కాంప్లెక్స్ కాంపౌండ్, అన్స్టేబుల్ ఇది. సో ఇక్కడ దీన్ని ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ ని హైడ్రోలైసిస్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఆల్డిహైడ్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది ఈ రియాక్షన్, ఇది ఇటార్డ్స్ రియాక్షన్. సో ఇటార్డ్స్ రియాక్షన్ మనం ఇది అది CrO3 సమక్షంలో కూడా చేయొచ్చు, CrO3. సో అది ఎలా ఉంటుందంటే CH3 CrO3 in the presence of acetic anhydride, CH3 C double bond O. సో ఇది అసిటిక్ ఎన్హైడ్రైడ్ సమక్షంలో చేసినప్పుడు మళ్ళీ మనకు సేమ్ ఒక అన్స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అన్స్టేబుల్ కాంప్లెక్స్ ఇక్కడ H O CO CH3 దెన్ O CO CH3 ఈ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత దీన్ని హైడ్రోలైసిస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఆల్డిహైడ్ గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో దీన్ని ఏమంటారు, పార్షియల్ ఆక్సిడేషన్ అంటారు, పార్షియల్ ఆక్సిడేషన్. సో ఈ పార్షియల్ ఆక్సిడేషన్ లో యాక్చువల్ గా ఆల్డిహైడ్, ఈ మిథైల్ గ్రూప్ కాస్త ఆల్డిహైడ్ గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇదే మనం ఒకవేళ KMnO4 తో, ఈ టోలిన్ ని KMnO4 తో రియాక్ట్ చేసినప్పుడు, KMnO4 తో రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫుల్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఫుల్ ఆక్సిడేషన్, ఇది ఫుల్ ఆక్సిడైజ్ అయిపోయి అది బెంజోయిక్ యాసిడ్ గా మారుతుంది, COOH. ఇది ఫుల్ ఆక్సిడేషన్ అన్నట్టు ఇది. ఓకే, ఫుల్ ఆక్సిడేషన్. ఇక్కడ KMnO4, ఇదే టోలిన్ KMnO4 తో రియాక్ట్ చేసినప్పుడు ఫుల్ ఆక్సిడైజ్ అయిపోయి అది బెంజోయిక్ యాసిడ్ గా మారుతుంది. ఇది బెంజోయిక్ యాసిడ్. సో ఇది బెంజాల్డిహైడ్. ఓకే, సో ఇది ఇటార్డ్స్ రియాక్షన్. యూజువల్లీ ఇది పార్షియల్ ఆక్సిడేషన్. జస్ట్ ఈ పార్షియల్ ఆక్సిడేషన్ లో ఏమవుతుంది, ఇది టోలిన్ బెంజిన్ పైన మిథైల్ గ్రూప్ ఉంది కదా, ఆ మిథైల్ గ్రూప్ కాస్త ఇది పార్షియల్ ఆక్సిడైజ్ అయిపోయి ఆల్డిహైడ్ గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం టోలిన్ కనుక తీసుకుంటే అది ఇది బెంజాల్డిహైడ్ గా మారుతుంది. సపోజ్ మనం PHCH3 ఈ గ్రూప్ ఉంది, సో ఇట్లా ఇచ్చాము. ఇలా ఇచ్చినప్పుడు సపోజ్ ఇక్కడ CrO2 Cl2 క్రోమైల్ క్లోరైడ్ అండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైసల్ఫైడ్ ఆర్ CCl4 అనే రియాక్షన్ ఇచ్చాం. సో ఇక్కడ మీరు డైరెక్ట్ ఏం రాయొచ్చు, PH
CHO గ్రూప్ రాసుకోవచ్చు. అంటే ఈ మిథైల్ గ్రూప్ కాస్త ఏమైపోతుంది, ఆల్డిహైడ్ గ్రూప్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఇట్లా మీరు డైరెక్ట్ గా రియాక్షన్ రాసుకోవచ్చు. ఓకే, ఇది ఇటార్డ్స్ రియాక్షన్. సో మరి దీన్ని ఈ రియాక్షన్ మెకానిజం అనేది ఎలా ఉంటుంది, కొద్దిగా ఇది కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మెకానిజం ఎలా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ రియాక్షన్ లో తీసుకునేటటువంటి సాల్వెంట్ రియేజెంట్ ఏది ఉంది, క్రోమైల్ క్లోరైడ్ ఉంది కదా. ఆ క్రోమైల్ క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది. Cr డబుల్ బాండ్ O, దెన్ డబుల్ బాండ్ O, Cl అండ్ Cl. సో ఇది క్రోమైల్ క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్. సో ఈ క్రోమైల్ క్లోరైడ్ యొక్క స్ట్రక్చర్ సో ఎప్పుడైతే మనం ఈ బెంజీన్, ఓకే, ఈ బెంజీన్ గ్రూప్ పైన ఉన్నటువంటి ఈ హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఈ రకంగా రాసుకుందాం. ఓకే, సో ఈ రకంగా రాసుకున్న తర్వాత ఇక్కడ క్రోమైల్ క్లోరైడ్స్ రాసుకుందాం. ఓకే, Cr డబుల్ బాండ్ O, దెన్ డబుల్ బాండ్ O, Cl అండ్ Cl. సో ఇక్కడ 2 యూనిట్స్ అంటే 2 మాలిక్యూల్స్ అన్నట్టు 2 మాలిక్యూల్స్ కూడా ఇక్కడ రియాక్ట్ అవుతాయి. Cr డబుల్ బాండ్ O, Cl దెన్ Cl. సో ఇక్కడ ఈ బెంజీన్ పైన ఉన్నటువంటి మిథైల్ గ్రూప్ లో ఉన్నటువంటి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఈ 2 హైడ్రోజన్స్ ఏమవుతాయంటే హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతాయి. హోమోలైటిక్ క్లీవేజ్. ఓకే, హోమోలైటిక్ క్లీవేజ్ ఈ రకంగా హోమోలైటిక్ క్లీవేజ్ అయిపోతాయి. సో ఇక్కడ క్రోమియం పైన ఉన్నటువంటి ఆక్సిజన్స్ కూడా ఇవి ఇది ఓకే హోమోలైటిక్ క్లీవేజ్ అవుతాయి. సో ఇట్లా ఇదంతా హోమోలైటిక్ క్లీవేజ్ జరిగిన తర్వాత ఇక్కడ మనకి ఈ హైడ్రోజన్ ఉంది కదా. ఈ హైడ్రోజన్ కాస్త ఏమైపోతుంది అంటే ఈ ఆక్సిజన్ తో బాండింగ్ లో ఉంటుంది. ఈ ఆక్సిజన్ తో ఓకే, ఈ ఆక్సిజన్ తో వెళ్ళిపోతుంది. ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ తో వెళ్ళిపోతుంది. తర్వాత ఈ హైడ్రోజన్ ఉంది కదా, ఇది కూడా ఈ ఆక్సిజన్ తో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ క్రోమియం ఏదైతే ఉందో, ఓకే సారీ, ఈ ఆక్సిజన్ ఈ కార్బన్, ఎందుకంటే ఇప్పుడు వేలెన్సీ అనేది ఫ్రీ అయిపోతుంది. ఇక్కడ కార్బన్ పైన ఉన్నటువంటి ఈ 2 హైడ్రోజన్స్ ఈ OH కి అటాచ్ అయిపోయిన తర్వాత OH కి అటాచ్ అవుతాయి. ఓకే, OH కి అటాచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కార్బన్ యొక్క వ్యాలెన్సీ అనేది ఫ్రీ అయిపోతుంది. కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఫ్రీ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఈ కార్బన్ తో ఈ క్రోమైల్ క్లోరైడ్ లో ఉన్న ఆక్సిజన్స్ అనేవి బాండింగ్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ ఆక్సిజన్స్ బాండింగ్ లో ఉంటాయి. ఓకే, సో ఈ ఆక్సిజన్స్ బాండింగ్ లో ఉంటాయి అప్పుడు. సో ఈ రకంగా మనకు ఈ కార్బన్ యొక్క వ్యాలెన్సీ అనేది ఇక్కడ ఓకే సాటిస్ఫై అవుతుంది. సో మనకి ఈ తర్వాత వచ్చేటటువంటి ఇది అన్స్టేబుల్ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో, అన్స్టేబుల్ కాంప్లెక్స్ అది ఒకసారి రాసుకుందాం. అన్స్టేబుల్ కాంప్లెక్స్, సో ఇది కార్బన్ అలాగే ఉంటుంది. సో హైడ్రోజన్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఈ ఏదైతే ఇది ఇక్కడ కార్బన్, ఇది ఆక్సిజన్ ఉంది కదా, ఈ కార్బన్ ఆక్సిజన్ ఉంటుంది. ఇక్కడ కార్బన్ కి ఆక్సిజన్ కి ఓకే ఆక్సిజన్ రాసుకున్నాం. ఇక్కడ కార్బన్ కి ఆక్సిజన్ కి బాండింగ్. ఇప్పుడు ఈ H అనేది ఇక్కడ క్లీవేజ్ జరిగిపోయి ఇది ఆక్సిజన్ తో బాండింగ్ లో ఉంటుంది. సో కార్బన్ తో బాండింగ్ లో ఉన్నది ఇక్కడ ఆక్సిజన్. సో ఆక్సిజన్ రాసుకున్నాం. ఆక్సిజన్ తర్వాత క్రోమియం, మళ్ళీ ఓకే ఆక్సిజన్ తర్వాత క్రోమియం, తర్వాత ఇక్కడ ఈ ఆక్సిజన్ కి ఈ హైడ్రోజన్ అటాచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు OH రాసుకుంటున్నాం ఇక్కడ. ఓకే OH దెన్ 2 Cl ఉన్నాయి. ఓకే 2 క్లోరిన్స్ Cl2 ఇది ఒకటి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ హైడ్రోజన్ ఈ ఆక్సిజన్ తో అటాచ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు కార్బన్ తో అటాచ్ లో ఉన్నది ఏది, ఈ ఆక్సిజన్. సో తర్వాత ఇంకొక ఆక్సిజన్, తర్వాత Cr OH Cl2. సో ఈ రకంగా మనకి ఈ అన్స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ అన్స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ దీన్ని హైడ్రోలైసిస్ చేస్తున్నాం. H2O అంటే ఇక్కడ ఏమవుతుందంటే సాధారణంగా ఇది H2O కాస్త H+OH- హైడ్రోలైసిస్ కాబట్టి HOH. సో OH- అండ్ H+. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఈ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ ఇక్కడ ఈ బాండ్ అనేది, ఈ బాండ్ పేరు ఉంది కదా, ఈ బాండ్ పేరు అనేది కంప్లీట్ గా ఆక్సిజన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ బాండ్ పేరు ఇది ఆక్సిజన్ కి
ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆక్సిజన్ పైన ఎలక్ట్రాన్స్ అనేవి పెరిగిపోయినాయి. ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఇది దేనికి డొనేట్ చేస్తుందంటే ఈ హైడ్రోజన్ కి డొనేట్ చేస్తుంది. అప్పుడు ఈ హైడ్రోజన్ కి డొనేట్ చేసినప్పుడు ఈ కార్బన్ తో ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ ఆక్సిజన్ ఇక్కడ డొనేట్ చేసింది కాబట్టి ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే, కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో కార్బన్ ఆక్సిజన్ బాండ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కార్బన్ యొక్క వ్యాలెన్స్ అనేది మళ్ళీ తగ్గుతుంది. ఓకే, కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఎంత 4 ఉంటుంది. యాక్చువల్గా ఎప్పుడు 4 ఉండాలి. సో కానీ ఇక్కడ ఆక్సిజన్ కి కార్బన్ కి మధ్య ఉన్న బాండ్ అనేది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కార్బన్ యొక్క వ్యాలెన్స్ 3 అవుతుంది. సో చూడండి ఇక్కడ ఓకే, ఇక్కడ ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇది ఆక్సిజన్ తో అటాచ్ అయిపోయి అక్కడ మనకి ఒక ఈ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అంటే మైనస్ సిఆర్ ఉంది అలాగే. ఓకే, సిఆర్ ఇప్పుడు సిఆర్ రాసుకున్న తర్వాత ఓహెచ్ ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ కూడా ఒక ఓహెచ్ ఉంది. సో ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు 2 ఓహెచ్లు వచ్చినాయి. సో సిఆర్ ఓహెచ్ 2 దెన్ సిఎల్2 అలాగే ఉంటుంది యథావిధిగా సిఎల్2. సో ఇది ఒకటి ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు కార్బన్ యొక్క వ్యాలెన్స్ అనేది తగ్గుతుంది చూడండి. ఇక్కడ హెచ్ సి దెన్ ఓ ఇక్కడ ప్లస్ చార్జ్ వచ్చేసింది. అంటే కార్బన్ యొక్క వ్యాలెన్స్ తగ్గింది. ఒకటి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఈ రకంగా ఉంటుంది సిఆర్ఓహెచ్ సిఎల్2. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ క్రోమియం కి ఆక్సిజన్ కి మధ్య ఉన్నటువంటి ఈ బాండ్ అనేది మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ బాండ్ అనేది ఇక్కడ ఆక్సిజన్ కి కార్బన్ కి ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఆక్సిజన్ కి డొనేట్ చేస్తుంది ఎలక్ట్రాన్. ఎందుకంటే కార్బన్ యొక్క వ్యాలెన్స్ తగ్గిపోయింది కాబట్టి అప్పుడు ఈ కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అండర్స్టాండ్, డబుల్ బాండ్. ఇక్కడ కార్బన్ ఎందుకంటే కార్బన్ కి ఈ బాండ్ పేరు ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు క్రోమియం కి ఏంది పాజిటివ్ చార్జ్ వస్తుంది. అండర్స్టాండ్, క్రోమియం కి బాండ్ అనేది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్రోమియం కి పాజిటివ్ చార్జ్ వస్తుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ OH మైనస్ ఉంది కదా, ఈ OH మైనస్ పైన ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఈ క్రోమియం కి ఇచ్చేస్తుంది. అప్పుడు క్రోమియం కి ఇచ్చేసడం ద్వారా ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి బాండ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే క్రోమియం ఎలక్ట్రాన్ పేరు దీనికి డొనేట్ చేసిందంటే ఇప్పుడు క్రోమియం కి ఆక్సిజన్ కి మధ్య ఉన్న బాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. అంటే మళ్ళీ ఒక మాలిక్యూల్ ఇంకొకటి ఆల్రెడీ ఒక CrOH2 Cl ఎలిమినేట్ అయిపోయింది, ఇంకొక CrOH2 Cl2 కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, మైనస్ CrOH2 Cl2 ఇలా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలింది ఏముంది ఇక్కడ ఆ ప్రోడక్ట్ రాసుకుందాం. C డబుల్ బాండ్ O దెన్ H. సో ఇదే బెంజాల్డిహైడ్. సో ఇది ఈ రకంగా ఈ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది కన్వర్షన్ జరుగుతుంది. ఓకే, ఇది బెంజాల్డిహైడ్. సో ఇది పార్షియల్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకే, పార్షియల్ ఆక్సిడేషన్ జరిగి టోలిన్ పైన ఉన్న ఆ మిథైల్ గ్రూప్ కాస్త ఏమవుతుంది ఆల్డిహైడ్ గ్రూప్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఇటార్డ్స్ రియాక్షన్ యొక్క మెకానిజం. స్టూడెంట్స్ ఇది ఈ మెకానిజం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెక్చర్స్ కావాలంటే వీడియో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మెకానిజంలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో మీ యొక్క డౌట్ ని అడగండి. అదేవిధంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.